అస్సలు జీవించలేనమ్మా. నా చేత్తో ధనస్సుని తాకడం వల్లనే మీ చేతిని వాళ్ళు నరికేశారు. నేను అతని కాలు పట్టుకుని ఉండకపోతే అతను మీ చెయ్యి నరికేసిండేవాడేమో. అతను అలా ఎందుకు చేస్తాడు? కాళ్ళు పట్టుకోవడంలో ఎవరికి ఎలాంటి నిబంధన లేదు. అతడు సూతుడైనా లేదంటే సూతుడి కంటే నిమ్న జాతి వాడైనా సరే వారికి అందరూ లొంగి ఉండాల్సిందే కర్ణ. ఇది ఎవరు నిర్ణయించారు నాన్నగారు? ఈ సమాజం కర్ణ. సమాజమా? సమాజం అంటే ఎవరు నాన్నగారు? ఆ క్షత్రియ మంత్ర? లేదు కుమార, ఒకే ఒక్క వ్యక్తి సమాజం అవడు. కొంతమంది వ్యక్తుల సమూహమే సమాజంగా పిలువబడుతుంది. మరి మనం ఆ సమాజంలో భాగం కామా నాన్నగారు? తప్పకుండా మనము సమాజంలో భాగమే. మరైతే పెద్దనాన్న చెయ్యి నరికేయాలన్న నియమాన్ని మనమే రూపొందించామా? కుమార, సమాజంలో నివసించే ఏ వ్యక్తికైనా జీవనానికి సంబంధించిన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ఒకవేళ ఈ సమాజం ఆ కుండని తాకూడదు అని నియమం విధించినట్లయితే అప్పుడు మనం ఏం చేయాలి నాన్నగారు? జంతువులాగా నదికి వెళ్లి నీళ్లను మన మూతలతో వంగి తాగాలంటున్నారా? సమాధానం చెప్పు. నీ కుమారుడికి సమాధానం చెప్పు. ఈ నీళ్లపై అధికారం ఆ పరమేశ్వరుడిచ్చాడు. మరి భూమి మీద నివసించే అధికారం ఎవరిచ్చారు? కుమార, నువ్వు అమ్మకి శోనుడికి సహాయం చేయి. మనం త్వరగా హస్తినాపురం చేరుకోవాలి కన్నా. మహారాణి కుంతీదేవిని అక్కడ కలవచ్చన్నమాట. లేదు కుమార, మహారాణి కుంతీదేవి ఇప్పుడు వనవాసంలో ఉన్నారు. వారెన్నటికీ హస్తినాపురానికి తిరిగి రారు. అతిరథ, అర్థమైందా నీకు? ఆ మంత్రి మనకు కావాలనే అనుమతి పత్రం ఇచ్చాడు. మనం వెళ్ళే ప్రతి చోట ప్రతి ఒక్కరిని తప్పకుండా ఆజ్ఞాపించే ఉంటాడు. మనకు ఎవరూ కూడా ఆతిథ్యం ఇవ్వకూడదు అని. అన్నగారు, మనం హస్తినాపురానికి అడవి మార్గం గుండా వెళ్తున్నాం. కానీ నాన్నగారు, ఆ అడవి మార్గం చాలా కష్టం కదా.
నాన్నగారు అమ్మకి బాణం తగిలింది. రాధా రాధా ఆర్య, మంటగా ఉంది, నిప్పుతో కాల్చినట్టుగా ఉంది. కర్ణ, నువ్వు వెంటనే ఆ బాణాన్ని తీయాలి. కర్ణ, త్వరగా తీ, మీ అమ్మ నొప్పి భరించలేకపోతుంది నాయనా. అమ్మా, అమ్మ నన్ను క్షమించండి. ఓ సూర్యనారాయణ మూర్తి, మా అమ్మకి కలిగే నొప్పిని నాకు ప్రసాదించండి. అమ్మా, నన్ను క్షమించండి. రాధా, మనం త్వరగానే వైద్యం దగ్గరికి చేరుకుంటాం. కానీ నాన్నగారు, ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. అమ్మ మీద బాణం ఎవరేసుంటారు? ఆదిదేవుడు ఈ మనుషుల రక్తంతో ప్రసన్నుడవుగాక. ఆదిదేవుడు ఎప్పుడూ కూడా రక్త బలినే కోరుకుంటాడు. అది మనుషుల రక్తమే.
అది ఆదిదేవుని ఉదరానికి శాంతి కలిగిస్తుంది. తీసుకెళ్ళండి ఈ మనుషులందరినీ. ఈ పూట రక్త బలిదానం కోసం వీరందరినీ సిద్ధం చేయండి. వీళ్ళ రక్తం ఆదిదేవునికి సమర్పించబడుతుంది. పదండి. అమ్మా, మీరు చింతించకండి. నా సోదరుడు కర్ణుడు ఈ రాక్షసుల నుంచి మనల్ని తప్పకుండా కాపాడుతాడు. తను తప్పకుండా కాపాడుతాడు. కానీ మీ అమ్మ ఇప్పుడు స్పృహలో లేదు నాయనా. తనకి తగిలిన గాయానికి తగిన వైద్యం చేయడం ఇప్పుడు ఎంతో అవసరం. మా అమ్మ ప్రాణాల్ని దయచేసి మీరు రక్షించండి. తనకి వైద్యం ఎంతో అవసరం. తన ప్రాణాలకు ప్రమాదం వాటిల్లింది. నీ ప్రాణాలు కూడా ప్రమాదంలోనే ఉన్నాయి బాలక. నేను నిన్నిప్పుడు వధించగలను. కానీ నీకు భయం కలగడం లేదా? నేను మా అమ్మ ప్రాణాల గురించి భయపడుతున్నాను. నేను మరణించడం ద్వారా మా అమ్మ ప్రాణాలు రక్షించబడతాయంటే మీరు నా ప్రాణాలు తీసుకోండి, కానీ మా అమ్మకి వైద్యం చేయించండి. మా అమ్మకి చాలా నొప్పిగా ఉన్నట్టుంది. మూర్ఖ బాలకుడా, ఆదిదేవుడు బలిని కోరుకుంటాడు. రక్తం కావాలంటున్నాడు. మీ అమ్మ పడుతున్న వేదన ఇప్పుడు కేవలం ఆదిదేవుడే శాంతింపచేయగలడు. ప్రణామాలు సూర్యదేవ. మీ కుమారుడు కర్ణుడు ఎందుకిలా ఆపదను కోరి తెచ్చుకుంటున్నాడు సూర్యదేవ? అగ్నిలో కాలిన తరువాతే సువర్ణం మెరుస్తుంది. మేఘం నుంచి వర్షించి నీరు స్వచ్ఛంగా అవుతుంది. ఈ సంఘర్షణలలోనే శక్తి సామర్థ్యాలు, ప్రతిభ నిరూపితమవుతాయి పుత్ర శని. కానీ అతడి వయస్సు చాలా తక్కువగా ఉంది, అలాగే చిన్నవాడు. మీ కుమారుడికి మీరు సహాయం చెయ్యరా సూర్యదేవ? నువ్వు స్వయంగా నీ దృష్టితోనే ఆ పరమేశ్వరుడికి ఆపద కలిగించావు కదా కుమారా శని. నీకు అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా. అలాగే నీ పుత్రుడైన కర్ణుడికి కూడా అంతటి శక్తి సామర్థ్యాలు కలవు. పుత్రుడికి సహాయం చేయకూడదు,
అతడికి కేవలం మార్గనిర్దేశనం చెయ్యాలి అంతే. ఏ పుత్రుడైనా సరే స్వయంగా తన శక్తియుక్తులతో జీవన పోరాటంలో విజయం సాధించినట్లయితే అతడి తండ్రికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. సహాయం చేసే బాధ్యత సోదరుడిది కుమార. మరి నువ్వు నీ సోదరుడికి సహాయం చెయ్యవా? చేస్తున్నాను కదా నాన్నగారు. ఈ ఆపదలన్నీ నా కారణంగానే వాటిల్లాయి. కర్ణుడికి నా దృష్టి వలన 7.5 సంవత్సరాల వరకు కఠినమైన పరిస్థితులు తప్పవు. ఆ తర్వాత అతడికి అంతిమ పరీక్ష పెడతాను. జీవన్మరణ పోరాటంలో ఆఖరి ఆట అదే. అందరినీ బలి చేస్తాను. లోకెళ్ళండి బాలుణ్ణి. లేదు, నన్ను వదలండి. మా అమ్మ నొప్పితో విలవిలలాడుతుంది. మా అమ్మ గారిని విడిచిపెట్టండి. నన్ను వదలండి. మా అమ్మ అలా బాధపడుతుంటే నేను చూడలేను. నన్ను బలించి మా అమ్మని కాపాడండి. రాధా, నీకేం కాదు రాధా. నన్ను వదలండి. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదలండి. నన్ను వదలండి. నాన్నగారు, ఆయుష్మాన్ భవపుత్ర. అమ్మా, అమ్మా మీకేం కాదు. అమ్మా మీకేం కాదమ్మా. ఏం కాదు, ఏం కాదు. లేదు లేదు కుమారా కర్ణ, లేదు. నీ ఏడుపు ఈ సమస్యకు పరిష్కారం కానే కాదు. పరిష్కారం ఏంటి పెద్ద నాన్నగారు? మా అమ్మని రక్షించుకునే మార్గం త్వరగా నాకు చెప్పండి. ముందుగా ఈ ఆటవికులెవరో మనం తెలుసుకోవాలి. వారు ప్రయోగించిన ఆ బాణం ఏ విషయంతో కూడుకున్నదో మనం తెలుసుకుంటే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఆ ఆటవికుడు తను సంధించిన బాణానికి విశేషమైన విషాన్ని పూశాడు. ధనుస్సును తీసుకో కర్ణ. ధనుసుని తీసుకో సోదరా, తీసుకో. తీసుకో కర్ణ. అవును సోదర కర్ణ, ధనుసుని తీసుకో. ప్రాతకాలంలో సూర్యుని తొలి కిరణాలు మీ తల్లిని తాకినట్లయితే ఆ వెంటనే తనకి మరణం సంభవిస్తుంది. కుమార కర్ణ, ఇప్పుడు మీ అమ్మ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లింది. ధనుస్సును తీసుకో కర్ణ. తీసుకో కర్ణ.